మంచి రైతు. గుమ్మిడివరం అనే ఊరిలో నారాయణ అనే రైతు ఉన్నాడు. అతడు గొప్ప దయాగుణం కలవాడు. సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది. కొండ దిగువ కూడా కొన్ని పంటపొలాలున్నాయి. తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఒకసారి కొండపై తన పొలంలో వరికోసి కుప్ప వేస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది. ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు. కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు. అంతే, వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి, కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు. ఎంత పిలిచినా వాళ్ళు రాకపోవడంతో ఏమి చెయ్యాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. కష్టించి పండించిన తన వరికుప్పలకు నిప్పు పెట్టాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు, కింది పొలాల వారు కొండపైకి వచ్చారు. పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న నారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి, రాకాసి అలలు ఎగిసిపడి కొండ కింది భాగాన్ని ముంచెత్తింది. తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలు కాపాడిన నారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. నీతి: మంచి మనసున్న వాళ్ళు తమకు నష్టం జరిగినా 10 మందికి మేలు జరగాలనుకుంటారు. For more interesting stories, please subscribe to my channel Supraja Moral Stories. Don't forget to click bell icon for new story notification. Thank you for watching. Please like, share and comment.